To move the appropriation bill. Speaker sir, I beg to introduce the Telangana Appropriation Bill 2014. I beg to move that the Telangana Appropriation Bill 2014 be taken into consideration. Consideration of the bill. ఇవాళ సభా వ్యవహారాన్ని సజావుగా నడుపుకోవాలి. అన్ని పార్టీలు కూడా సమయపాలన పాటించి సహకరించాలి. ముందే కాంగ్రెస్ పార్టీ వారికి 40 నిమిషాలు, టీడీపీకి 30 నిమిషాలు, ఎంఐఎంకి 20 నిమిషాలు, బీజేపీకి 15 నిమిషాలు, వైఎస్ఆర్ పార్టీకి 10 నిమిషాలు, సిపిఎం 5 నిమిషాలు. ఈ విధంగా అయితేనే అనుకున్న బిజినెస్ అనుకున్న టైం ప్రకారంగా కంప్లీట్ చేసుకోగలుగుతాం. గౌరవ సభ్యులు, గౌరవ పార్టీలు సహకరించాల్సిందిగా సూచన. చెప్పండి సార్. మాకు బడ్జెట్లో మాట్లాడే అవకాశం కల్పించలేదు సార్. దయచేసి మీరు దీంట్లో మాకు 1 గంటన్నర తెలుగుదేశం పార్టీకి కేటాయించే ప్రయత్నం చేయండి సార్. బడ్జెట్లో తెలుగుదేశం పార్టీ లేకపోవడం, అది ఆ పార్టీ తనకు తానుగా వాళ్ళు పాల్గొనకపోవడం, అది వారి ఇష్టం మీద ఆధారపడుతుంది. నిన్న రాత్రి మేము 1:30 వరకు సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడికి ప్రతి అనుమానాలను నివృత్తి చేసే విధంగా మొత్తం మంది మంత్రులు ఉండి 1 o'clock దాకా కూడా సభ జరుపుకోవడం జరిగింది. ఇష్యూ ఏంటంటే ఇక్కడ మాకు చర్చ జరగొద్దని కాదు, కౌన్సిల్లో 1:30 తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కనుక 12 గంటల వరకు మనం మాట్లాడడం, 12 నుంచి 1 గంట వరకు ప్రభుత్వం నుంచి రిప్లై, 1 to 1:30 క్లారిఫికేషన్స్ చేసుకున్నట్టయితే మళ్ళీ 2 o'clock కౌన్సిల్లో మేము వెళ్ళి ఈ అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎంత బాగా చర్చిస్తుందనేది నిన్న రాత్రి 1 గంట వరకు చర్చ జరిగిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మాకేమి వేరే ఉద్దేశం లేదు. అందువల్ల దయచేసి గౌరవ సభ్యులు 12 గంటలకల్లా చర్చ పూర్తయ్యే విధంగా కోఆపరేట్ చేయాలి. దయచేసి దయాకర్ గారు ఇస్తాను కానీ ఒకటి మాట నేను చెప్పనివ్వండి. ఇప్పుడు ఈ బిల్లు ప్రాధాన్యత రెండవ సభకు పోవాల్సినటువంటి అవసరం తప్పకుండా. అధ్యక్ష, ఒకటే పాయింట్ అధ్యక్ష, ఇక్కడ బెస్ట్ అక్కర్లేదు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కూడా టైం పోతూనే ఉంటుంది. ఇది ఈ రోజు ఎట్టి పరిస్థితులలో ఈవినింగ్ 4 o'clock 5 o'clock అక్కడ కూడా బడ్జెట్ కంప్లీట్ చేసి గవర్నర్ గారికి పోవాలి అధ్యక్ష. ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ, అందరికి తెలుసు గౌరవ సభ్యులకు. రేపు చర్చ ఉంది అధ్యక్ష, ఇంకేదైనా విషయాలు ఉంటే రేపు కావాల్సిన చర్చ చేసుకోవచ్చు. రేపు డేలాంగ్ ఉంది, రేపు కూడా మధ్యరాత్రి దాకా కూర్చోండి. బట్ టుడే ఈజ్ ద లాస్ట్ డే సార్. తమరు ఫిక్స్ చేశారు బీఎస్సీలో డేట్ మరి నిర్ణయించి ఈ రోజు పోవాలి, ఎట్టి పరిస్థితిలో పోయి తీరాలి. అందుకోసం అందరం కూడా సహకరించడం, మాక్సిమం అడ్జస్ట్ చేయండి అధ్యక్ష, వీలైనంత వరకు అడ్జస్ట్ చేయండి. లెట్ us కంటిన్యూ విత్ ద డిస్కషన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, మొదటి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అప్రాప్రియేషన్ బిల్ పై మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మన నూతన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బడ్జెట్, మొట్టమొదటి అప్రాప్రియేషన్ బిల్, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి, బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి నా శుభాకాంక్షలు. ఫైనాన్స్ బిల్ అయినా అప్రాప్రియేషన్ బిల్ అయినా ఆర్థిక అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ బిల్లులో ఈ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అది ముందుగా నేను సభ దృష్టికి తీసుకొస్తాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కీలక క్రియాశీలక పాత్ర పోషించిన ఆనాటి యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు నేను ఇప్పుడు చెప్పే చారిత్రాత్మక నిర్ణయాల్లో వారిది కీలక పాత్ర. తెలంగాణ బిల్లు రూపొందిస్తున్న సమయంలో ఆ బిల్లు డ్రాఫ్టింగ్లో, ఆ సంప్రదింపుల కమిటీలో పాల్గొన్న వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడే ఎన్నో అంశాలతో పాటు హైదరాబాద్ నగరాన్ని
ఏ ఆర్థిక ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వడంలో తుది నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరం మరియు చుట్టుపక్కల పరిసరాల్లో ఈ ప్రాంతమే అభివృద్ధి చెందింది, అందుకోసం ఇది తెలంగాణకే ఇవ్వడం భావ్యం కాదని ఆ రోజు సీమాంధ్ర ప్రజలు ఎంత లొల్లిపెట్టినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో హైదరాబాద్ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఈ రెవెన్యూయే మెజారిటీ షేరు సింహభాగం అని వస్తుందని సీమాంధ్రుల తన వాదనలు ఎంత తీవ్రంగా వినిపించినా ఉమ్మడి రాజధాని ఉన్నంతకాలం హైదరాబాద్ నగరాన్ని యూనియన్ టెరిటరీగా ఉంచాలనే విజ్ఞప్తిని సీమాంధ్ర నాయకులు చేసినా హైదరాబాద్ నగరాన్ని ఏ ఆర్థిక ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఘనత మరి మా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి చింతని ఈ సభకు నేను సవినయమనం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేవలం పొలిటికల్ క్యాపిటల్ కాదు, హైదరాబాద్ వాజ్ ది బిజినెస్ క్యాపిటల్, హైదరాబాద్ వాజ్ ది ఇండస్ట్రియల్ క్యాపిటల్, హైదరాబాద్ వాజ్ ఎడ్యుకేషనల్ క్యాపిటల్. మనందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ ఈజ్ ఎ గ్రోత్ ఇంజిన్. ప్రపంచంలోనే హైదరాబాద్ సిటీ ఈజ్ నౌ కన్సిడర్డ్ ఎ ఫైనాన్షియల్ పవర్ హౌస్. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల రెవెన్యూ పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే చెందేటట్లు చేసింది ఆనాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈనాడు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టగలిగిందంటే అది హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కారణంగానే. మరి 13 జిల్లాల సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఆర్థిక అంశాలకు వస్తే ఆస్తులు అప్పులు అన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య పాపులేషన్ పర్సంటేజ్గా 58% ఆంధ్రాకు 48% తెలంగాణకు ఆస్తులు అప్పులు విభజించినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ విషయంలో ఇబ్బందులు కలగకూడదనే మంచి ఉద్దేశంతో ఏ ప్రాంతంలో ఎంత వినియోగపడుతుందని చెప్పి ఒక అంచనా వేసి లాస్ట్ 5 years యావరేజ్ చేసి తెలంగాణ ప్రాంతానికి 54% విద్యుత్తు, ఆంధ్ర ప్రాంతానికి మరి 46% విద్యుత్తు కేటాయించిన విషయం నేను మరోసారి ఈ సభకు గుర్తు చేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి, కానీ ఈ విధంగా ఒక రాష్ట్రానికి విద్యుత్ ఈ విధంగా ఇంకో రాష్ట్రంలో జనరేట్ అయిన విద్యుత్ ఇవ్వడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ ప్రభుత్వంతో పీపీఏ కుదుర్చుకున్న ప్రైవేట్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ యొక్క వాటా కానీ అన్నింటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే 54% కరెంటు తెలంగాణకు వచ్చే విధంగా తెలంగాణ బిల్లులో ముందు చూపుతో పొందుపరిచి చట్టపరంగా తెలంగాణ ప్రజలకు విద్యుత్పై హక్కు కల్పించింది మరి ఆనాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ విధంగా కల్పించిన నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు ఉంటాయోమని వాళ్లే పెట్టుబడులు పెట్టి విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయగలుగుతారో లేదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయడానికి బిల్లులోనే ఎన్టీపీసీ ద్వారా 20,000 కోట్ల పెట్టుబడితోని 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని దానికి చట్టపరమైన సార్థకత ఏర్పాటు చేసిన ఘనత మరి కాంగ్రెస్ పార్టీతో మనం చేస్తాం. అదేవిధంగా తెలంగాణ బిల్లులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ
కేంద్ర నిధులతోనే ఏర్పాటు చేయాలని తెలంగాణ బిల్లులో 13 షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ ద్వారా ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, రైల్వేస్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, రైల్వేస్ ద్వారా తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీ విత్ ఇన్ తెలంగాణ అండ్ ఫ్రమ్ తెలంగాణ టు అదర్ స్టేట్స్ మెరుగుపరచాలని బిల్లులో పేర్కొనడం జరిగింది. ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియలైజేషన్ ఎకనామిక్ గ్రోత్ కోసం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని తెలంగాణ బిల్లు సెక్షన్ 19లో ఆనాడు పెట్టినందువలనే ఈనాడు మా తెలంగాణ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం నిన్నటి ఇండస్ట్రియల్ బిల్లో 100% ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, 100% సెంట్రల్ ఎక్సైజ్ బెనిఫిట్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ బెనిఫిట్ కొత్త ఇండస్ట్రీస్కు నేటి ప్రభుత్వం ఇవ్వగలిగింది. మరి ఈరోజు అప్రోప్రియేషన్ బిల్పై జరిగే చర్చల సందర్భంగా సరే గౌరవ ఆర్థిక మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుందంటే, మీరు గత సంవత్సరాల ఎటువంటి ఫిగర్స్ కూడా ఇవ్వలేదు. దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ అస్ టు కంపేర్ టుడేస్ ఫిగర్స్ విత్ ఎర్లియర్ ఇయర్స్ ఫిగర్స్. సరే రాష్ట్రం విడిపోయింది, ఏప్రిల్ మేలో ఇబ్బంది ఉండొచ్చు, కానీ ట్రెజరీస్ కంప్యూటర్ అయిన తర్వాత మరి ఈరోజు నవంబర్ 28వ తారీఖు అట్లీస్ట్ లాస్ట్ మంత్ వరకన్నా మీరు మరి కొంత రెవెన్యూ బారోయింగ్ సెంట్రల్ రెవెన్యూ ఎంత వచ్చిందో తెలిస్తే మరి ఈ చర్చ ఇంకా మరి బాగుండని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు ప్రవేశపెట్టిన అప్రోప్రియేషన్ బిల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం వ్యతిరేకిస్తుంది. 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు, కానీ దీని సాధ్యాసాధ్యాలు, ఇది ప్రాక్టికలా, ఇది రియలిస్టికా, ఇది క్రెడిబులా అని లోతుగా పరిశీలించినట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఆర్థిక మంత్రి గారు కానీ లోతుగా పరిశీలినట్టు మాకు అనిపించడం లేదు. మీరు సభలో ఇచ్చిన తెలంగాణ బడ్జెట్ బ్రీఫ్లో కొన్ని అంకెల గురించి సభకు తెలియజేస్తారు. టోటల్ ఎక్స్పెండిచర్ 1,00,000 కోట్ల 1,637 కోట్లను తెలియజేశారు. ప్లాన్ ఎక్స్పెండిచర్ 48,600 కోట్లు తెలియజేశారు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ సుమారు 52,000 కోట్లు తెలియజేశారు. రెవెన్యూ సైడ్లో రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10 నెలలకు 48,000 కోట్లు వస్తుందని మీరు అంచనా వేశారు. సెంట్రల్ ట్యాక్సెస్ లో షేర్ 9,700 కోట్లు వస్తుందని మరి మీ అంచనా. కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంటినేడ్గా సుమారు 21,000 కోట్లుగా మీరు చూపడం జరిగింది. అదేవిధంగా మరి చాలా పెద్ద స్థాయిలో ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకుంటూ ఎస్టిమేటెడ్ ఫిజికల్ డెఫిసిట్ జిఎస్డిపిలో 4.79% పెట్టుకుని 17,390 కోట్లు మరి ఫిజికల్ డెఫిసిట్ ఈ బిల్లో ఉంది. మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈ లెక్కలు ఏ విధంగా వచ్చిందో మరి మాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2012-13లో మరి 7,600 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో 13-14లో 8,900 కోట్లు. మరి ఈ సంవత్సరంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 14-15లో రెండు రాష్ట్రాలకు కలిపి ఈ ఫిగర్ 10,000 కోట్లకు మించే అవకాశం ఉంటుందని మరి ఆర్థిక నిపుణులు ఎవరు అనుకోవడం లేదు. ఈ అంచనాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి ఈ 10 నెలల కోసం వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్
అప్రాక్సిమేట్గా మరి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రకారం 4,200 crores. అదేవిధంగా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, గతంలో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నేరుగా ఆ శాఖలకు పోయి, మరి కేంద్ర ప్రభుత్వం ఆ పద్ధతి మార్చి ఈరోజు రాష్ట్ర బడ్జెట్కి పంపనుంది. మరి నేను గత సంవత్సరాల లెక్కలు చూసినప్పుడు 2012-13, 2013-14 చూసినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో మరి నేనేసిన అంచనాల మేరకు 5,000 కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని అనిపించింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 4,200 కోట్లు, మరి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్గా 5,000 కోట్లు, టోటలీ 9,200 crores. మరి ఏ విధంగా ఆర్థిక మంత్రి గారు 21,000 కోట్లు అంచనా వేశారో మరి మాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా మరి బడ్జెట్ వివరాల్లో బారోయింగ్ కూడా చాలా ఎక్కువ చూపెట్టారు. మరి నేను జీడిపి లెక్కలు తీసి 3%కి FRBM యాక్ట్ 2005 ప్రకారం దాన్ని పరిమితం చేస్తే 11,000 కోట్లు వచ్చింది. మరి టోటల్ బారోయింగ్స్ అండర్ FRBM యాక్ట్ 2005 కెన్ బి అబౌట్ 11,000 crores. ఈ బడ్జెట్లో అంతకంటే చాలా ఎక్కువ ఫిగర్ మరి బారో చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఆర్థిక మంత్రి గారు వారి బడ్జెట్ స్పీచ్లో చాలా ఫ్రాంక్గా చెప్పారు. వారి మాటల్లోనే the budget estimates are contingent on the state government realizing ambitious additional revenue mobilization targets and receipt of the budgeted grants from the government of India. మరి నా అభిప్రాయంలో మీ రెవెన్యూ అంచనాలు కానీ, మీ బారోయింగ్ టార్గెట్స్ అంచనాలు కానీ, మరి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల విషయంలో కానీ మీ అంచనాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ 10 నెలల్లో, అంటే జూన్ నుంచి 2 జూన్ టు 31 మార్చ్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి 48,000 కోట్లు వస్తున్నట్టుగా మీరు అంచనా వేశారు. మరి పత్రికల ప్రకారం 31 అక్టోబర్ వరకు రాష్ట్రానికి వచ్చిన మొత్తం ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ 15,000 crores. మరి ఈ ఆర్థిక సంవత్సరం చివరి మాసాల్లో రెవెన్యూ కొంత పెరిగినా ఈ 5 నెలల్లో మరి 20 నుంచి 22,000 కోట్లు వచ్చినా మరి మన ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ 48,000 కోట్లు అయితే మరి మా అంచనాల్లో అది సుమారు 10,000 కోట్లు తగ్గబోతుందని చెప్పి అనిపిస్తుంది. మరి అదే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ CST రీయింబర్స్మెంట్ కింద 2 నుంచి 3,000 కోట్లు CST రీయింబర్స్ కింద వచ్చే అవకాశం ఉంది. అది కూడా గ్యారంటీ లేదని అవకాశం ఉంది. మరి నేను బడ్జెట్ డాక్యుమెంట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో రిసోర్స్ మొబిలైజేషన్ కింద ఎప్పుడు భూములు అమ్మినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన తెలియజేసేవారు, చాలా ఉల్లిపెట్టేవాడు. ఈరోజు మొట్టమొదటి బడ్జెట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ల్యాండ్స్, హైదరాబాద్లో ల్యాండ్స్ అమ్మి 6,500 కోట్లు మరి బడ్జెట్ సమకూర్చే విధంగా ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరం. ప్లీజ్ సైలెన్స్. ఓకే, ప్లీజ్ సైలెన్స్. రైట్. ప్రస్తుతం మనం నవంబర్, అధ్యక్ష అంటే ఎవరైనా మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. ప్రస్తుతం మనం నవంబర్ చివరి వారంలో ఉన్నాం. అంటే ఈ 4 నెలల్లో భూములు ఐడెంటిఫై చేసి, అడ్వర్టైజ్ చేసి, టెండర్ చేసి, వాటిని అమ్మి 6,500 కోట్లు మరి ఆదాయం ఆర్జించడం సాధ్యమని మరి ప్రభుత్వానికి ఎట్లా భావిస్తారో మాకైతే అర్థం కాలేదు. మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా గత 3-4 సంవత్సరాల లెక్కలు మనం చూస్తే ఈ సంవత్సరం నేను ముందు చెప్పినట్టుగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కలిపి తెలంగాణ ప్రభుత్వానికి 9 నుంచి 10,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు దాని అంచనా 21,000 కోట్లుగా వేశారు.
మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అంచనాల కంటే తక్కువ ఉంది. మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మా అంచనాల కంటే తక్కువ ఉంది. మరి భూముల అమ్మకాలు ఈ 4 నెలల్లో ఎంత వీలు పడుతుందో మరి ఇట్ లుక్స్ వెరీ డిఫికల్ట్. మొత్తం లెక్కేస్తే దీంతో సహా జీడిపి 3% బారోయింగ్ లెక్కేసుకుంటే మొత్తం రిసీవబుల్స్, మొత్తం ఇన్కమ్, మొత్తం రిసీట్స్ ఈ ప్రభుత్వానికి మరి 70 నుంచి 75 వేల కోట్లు ఉండబోతాయని చెప్పి మా అంచనా. మరి ఈ ప్రకారంగా అన్ని కలిసి సుమారు 70-75,000 crores ఉంటే 1,00,000 కోట్ల బడ్జెట్ ఏ విధంగా ఆచరణ సాధ్యం? 1,00,000 కోట్ల 1,600 కోట్లు ఏ విధంగా ఎక్స్పెండిచర్ చేయబోతుందని చెప్పి నేను ఆర్థిక మంత్రిగా అడుగుతున్నాను. మరి సీనియర్ ఎమ్మెల్యేస్ అందరూ తెలుసు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రెడ్యూస్. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ సాధారణంగా పెరుగుతుంది కానీ ఎప్పుడు తగ్గదు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 51,900 కోట్లు అది తగ్గే అవకాశం లేదు. మరి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ తగ్గనప్పుడు మరి ప్లాన్ ఎక్స్పెండిచర్ 48,000 కోట్లలో మరి ప్రభుత్వ అంచనాలు రెవెన్యూ మీద, బారోయింగ్స్ మీద, సెంట్రల్ గ్రాంట్స్ మీద మరి చాలా వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ ప్లాన్ ఎక్స్పెండిచర్లో సరే మాకు కాంగ్రెస్ పార్టీకి అనిపించేది ఏంటంటే 48,000 కోట్లు పెట్టినా దానికి సగం కంటే ఎక్కువ ఖర్చు ఈ ప్రభుత్వం చేసే ఆలోచన వీరికి లేదని చెప్పి మాకు అనిపిస్తుంది. మరి అదే జరిగితే నూతన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చాలా కుంటుపడతాయి. మరి అదేవిధంగా SC/ST sub plans have been made as a percentage of the plan expenditure. ఈరోజు మరి ప్లాన్ ఎక్స్పెండిచర్ తగ్గితే నాకు గుర్తుండే వరకు SC సప్లై ఎక్స్పెండిచర్ 7,500 కోట్లు, ST సప్లై అప్రాక్సిమేట్లీ 4,500 crores. మరి మేము అనుకున్నది నిజమైతే ఆదాయం అదే రీతిలో తగ్గితే మరి 3% జీడిపి బారోయింగ్స్ కి పరిమితం కావాల్సి వస్తే SC/ST సప్లైని కూడా మరి సగానికి సగం తగ్గే అవకాశం నుంచి మనం చేస్తున్నాను. మరి ఇప్పుడు ట్రెజరీ కంప్యూటరైజ్ అయింది. మరి ఈ 5 నెలల రెవెన్యూ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అకౌంట్స్ కానీ, బారోయింగ్ అకౌంట్స్ కానీ మరి సభకు తెలియజేస్తే దెన్ మరి ఈ డిస్కషన్ ఇంకా అప్రోప్రియేట్గా ఉంటుంది, అప్రోప్రియేషన్ బిల్ మీద అని చెప్పి నేను భావిస్తున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు అధిక నిధులు ఆశిస్తుండొచ్చు. మరి నేను ఈ 13 నవంబర్కి కేంద్ర రెవెన్యూ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ చూసిన. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 12 నెలల్లో రెవెన్యూ డెఫిసిట్ ఎంతైతే అనుకుందో 6 నెలలకి ఆ స్టేజ్కి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మరి ట్యాక్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ చాలా తక్కువ జరిగి మరి రెవెన్యూ డెఫిసిట్ వారికి పెరిగింది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అడిషనల్ ఫండ్స్ రావడం అంత ఈజీ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. మరి గౌరవ ఆర్థిక మంత్రివర్యులు తమ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ 93,000 రూపాయలుగా వారు పేర్కొనడం జరిగింది. మరి మనం ఈరోజు ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ ని కంపేర్ చేస్తే నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ 74,000 రూపీస్. అంటే కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే 20,000 రూపాయలు ఎక్కువ ఉంది. అదేవిధంగా మరి టు సెట్ ద రికార్డ్స్, ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదనే విధంగా మరి చాలా ఆర్గ్యుమెంట్ జరిగాయి, చాలా డిబేట్ జరిగింది. టు సెట్ ద రికార్డ్ స్ట్రేట్, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గణనీయంగా జరిగిన అభివృద్ధి గురించి ఈ సభకు నేను కొన్ని ఫిగర్స్ తెలియజేస్తాను. 1956 నుంచి
2004 వరకు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 23,000 రూపాయలకు చేరితే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 70,000 రూపాయలు పెరిగి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 93,000 రూపాయలకు పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాను. అదేవిధంగా మరి ప్రభుత్వం ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ కూడా మరి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిగర్స్ ఉన్నాయి. 94 నుంచి 2004 వరకు యాన్యువల్ ఎకనామిక్ గ్రోత్ 5.72% ఉంటే 94 నుంచి 2004 5.72% యాన్యువల్ ఎకనామిక్ గ్రోత్ ఉంటే 2004 నుంచి 2014 వరకు అది 9.8% చేరింది. 94 నుంచి 2004 వరకు ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 6.5% ఉంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ 9.4%గా నమోదైంది. దీనికంటే మరో గొప్ప విషయం మరి సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ పేజ్ నెంబర్ 136లో గత 48 ఏళ్లలో అంటే 1956 to 2004 ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తెలంగాణలో 14 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి 58 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగితే అంటే 48 yearsలో ఇట్ గ్రూ ఫ్రమ్ 14 lakhs ton to 58 lakh tons. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 58 lakh tons నుంచి 1,06,00,000 tons వరకు ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెరిగిన విషయం మరి సభకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అప్రోప్రియేషన్ బిల్ గురించి కొన్ని ఫిగర్స్ మీకు తెలియజేశాం. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మరింత మెరుగైన జీవితం ఉంటుందని చెప్పి ఆశించారు. మరి సెల్ఫ్ రెస్పెక్టు స్వయం పరిపాలనతో సహా ప్రైమ్ మోటివేటింగ్ ఫోర్స్ ఇన్ తెలంగాణ ఎడ్యుకేషన్ మరి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ సమాజంలోని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు విద్యార్థులు మహిళలు రైతులు రైతు కూలీలు ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఉద్యమంలో పాల్గొని మరి సక్సెస్ చేసిన మాట అది వాస్తవం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 6 నెలల కాలంలో మరి నేను ఒకటి ముందే చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం 6 నెలలే అయింది. మరి నేను నేరుగా విమర్శించడం సరికాదని అనుకుంటున్నాను. ఎందుకంటే స్టిల్ ఓకే గవర్నమెంట్ ఈజ్ యెట్ టు గో హెడ్ విత్ పర్ఫార్మెన్స్. కానీ సమాజంలోని మనం మీకెట్లా అనిపిస్తుందో కానీ సమాజంలోని అన్ని వర్గాల్లో ఆల్రెడీ కొంత అసంతృప్తి కొంత అసహనం కొంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉందని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు